ఈ రాష్ట్రానికి అనేకమైన మేళ్లు జరుగుతాయని నమ్మాడు. దాన్ని సాధించుకోలేకపోయామని బాధపడ్డాం. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. అదే ప్రధానమంత్రి, అదే నరేంద్ర మోడీ గారు, అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది. ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ 4,12,00,000 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లేశారు. మాకేమో 1,32,84,134 మంది ఓట్లేశారు. మాకు 40% మంది ఓట్లేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. ఈరోజు మేమేం అడగటం లేదు. నిన్న కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మీ పరిపాలన, మీ అధికారం ఇచ్చింది ప్రజలు దాడులు చేయమని, కేసులు పెట్టమని, హత్యలు చేయమని, కట్టుకున్న భవనాలు కూల్చమని కాదు. చేతనైతే మీరు చెప్పిన హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మేము చెబుతున్నాం 2019లో నవరత్నాలనే హామీలను ఇచ్చాం. 96% ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. మొదటి నెలలోనే దానికి ఆయన ఎక్కడ కూడా అనుమానానికి తావు లేకుండా చేశాడు. నవరత్నాలను పూర్తిగా అమలుపరిచాడు. ఈ రోజున మీరిచ్చిన హామీలే, మేమేం డీవియేట్ అవ్వట్లేదు, మీరు చెప్పిన హామీలే మీరు నెరవేరిస్తే చూడాలని ఈరోజు మీరు 7,000 ఇచ్చారు. సంతోషం, ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించి తీరాల్సిందే. హామీలను రాష్ట్ర పరిపాలనా దక్షతతో ప్రజలందరినీ ప్రేమించి ప్రజలకు మెచ్చే నాయకుడిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆహ్వానిస్తూనే ఉంటాం. కానీ మీరిచ్చిన 7,000లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, ఓట్లేసిన వాళ్లకు ఎందుకు మీరు పథకాలు అమలు పరచడం లేదు? చేసే మంచి పనిలో మళ్ళీ ఎందుకు మీరు దాన్ని పార్టీ పరంగా చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అది కూడా ఎక్కువ మంది దళితులకు మాత్రమే హెరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది గ్రామాల్లో చెప్పి అడుగుతున్నాం. అంటే పెన్షన్ కావాలంటే మళ్ళీ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ నాయకుడు కాళ్లు పట్టుకోవాలా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల యొక్క గడ్డం పట్టుకుని బతిమలాడాలా? ప్రజలకు హక్కుగా రావాల్సిన పెన్షన్లైనా, పథకాలైనా ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్లు పట్టుకోవాలని చెప్పి అడుగుతున్నాం.